అండి ఇవాళ కొల్లేరు సమస్య గురించి ఎలక్షన్లో కూడా చెప్పాము. ఇప్పుడు కొల్లేరు సమస్య గురించి హైకోర్టు ఆర్డర్ రావడం వల్ల కొల్లేరు అధికారులంతా కూడా కొంచెం దాన్ని కొట్టడం జరుగుతుంది. నేను సెంట్రల్ మినిస్టర్ గారిని కూడా కలిసి అలాగే హైకోర్టులో మన లాయర్ని కూడా పెడదామని మన అంతా కూడా ఢిల్లీలో డిస్కషన్ చేశాము. కొల్లేరు గ్రామ అక్కడ ఉండే ప్రజలు కూడా వచ్చారు, నాయకులు వచ్చి ఎలా చేయాలని అంతా కూడా మాట్లాడాము. మాట్లాడినాక అప్పీల్కి వేస్తే బాగుంటుందని అనుకున్నాము. అప్పీల్కి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, గవర్నమెంట్ తరపునే పిటిషన్ మళ్ళీ వేయాలని అనుకుంటున్నాము. అదే రకంగా లోకేష్ గారు ఢిల్లీ వచ్చినప్పుడు మాట్లాడితే అదే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా టైం ఇచ్చి ఈ కొల్లేరు సమస్యని తీరుద్దామని 20వ తారీఖు రమ్మన్నారు. కొల్లేరు ప్రజలకి మళ్ళీ చెప్తున్నాం, కొల్లేరుకి ప్రజలకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము ముందున్నాం. ఇవాళ ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారు, అలాగే దిందలూరు ప్రభాకర్ గారు, అలాగే మన ఆంజనేయులు గారు, ఉంగటూరు ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాట్లాడుకుంది అపాయింట్మెంట్ తీసుకున్నాము. ఈ కొల్లేరు సమస్య గురించి మాట్లాడి దీనికి శాశ్వత పరిష్కారం దిశలో మేము ప్రయత్నాలు చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ ఎప్పుడో నుంచి ఉండే ఇష్యూ కొల్లేరు సమస్య, ఎప్పుడు కూడా పైన 5 ఏళ్లలో ఈ కొల్లేరు ఇష్యూ గురించి పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు టోటల్గా అది ఎవరో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంని రెక్టిఫికేషన్ చేసే దీంట్లో కొల్లేరు అందరూ వచ్చి కలిశారు. కొల్లేరులో కైకలూరులో మీటింగ్ పెట్టాము. మీటింగ్ పెట్టి కొల్లేరులో వాళ్ళకి చెప్పడం జరిగింది, శాశ్వత పరిష్కారం గురించి మేము ప్రయత్నం చేస్తున్నాం అని మళ్ళీ కొల్లేరులకి మళ్ళీ చెప్తున్నాం. మీరు ఎక్కడ కానీ ఇది చేయొద్దండి, మేము ఈ పరిష్కారం కోసము సీఎం గారిని కలుస్తున్నాం, అలాగే డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసి పరిష్కారం గురించి మాట్లాడుతున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం.